మార్కాపురంలో పవన్ ఫైర్ సినీ డైలాగులు నిజ జీవితంలో బాగుండవు, మళ్ళీ అధికారంలోకి ఎలా వస్తారో చూస్తామంటూ వైసీపీకి సవాల్ విసురుతున్నారు. 15 సంవత్సరాలు ఎందుకు కొనసాగాలో కూటమి ఆయన వివరించారు. చాలా రోజుల తర్వాత ప్రజల ముందు బహిరంగంగా ఆయన ఇలాంటివి మాట్లాడారు. మొన్న వార్షికోత్సవం మినహాయిస్తే రాజకీయ ఇది పెద్దగా లేదు కదా. సో ఆయన ముఖ్యంగా చెప్తుంది ఏంటంటే, ఒకటి నీళ్లు లేవు మార్కాపురం ప్రకాశం జిల్లా విషయాలు చెప్తూ సినిమా డైలాగులు సినిమాలోనే బాగుంటాయి, బయట బాగుండవు. ఇది గతంలో చెప్పిన డైలాగే. ఇంకోటేమో తన డైలాగ్ కూడా మళ్ళీ వినిపించాడు. చూడబ్బాయి, నేను సింహంలో అంటాను, కాకపోతే అది గడ్డం గీసుకోవద్దు, నేను గీసుకుంటాను అని అన్నాను. నేను సినిమాల్లో అంటాము, సరదా కోసం అంటాము, గడ్డం గీసుకోకపోతే ఏం బాగుంటుంది, కాబట్టి గడ్డం గీసుకుంటాము. సినిమా డైలాగులు సినిమాల్లోనే తప్ప ఈ రపారప నరుకుతాము, కోస్తాము ఇట్లాంటివన్నీ కుదరవు. ఈ రౌడీయిజం వీటన్నిటికీ నేనేం భయపడను. అయినా చేయాలంటే మీరు మళ్ళీ రావాలి కదా. ఇది సెకండ్ థింగ్ అనమాట. కాబట్టి వచ్చే అవకాశం లేదు. ఎలా వస్తారు? అలా బాగా చేస్తుంటే ఇంతకుముందే వచ్చేవాళ్ళు కదా, 11 సీట్లకి ఎందుకు పడిపోతారు? కాబట్టి పడిపోయిన వాళ్ళు మళ్ళీ ఏదో వచ్చేస్తున్నట్టు మేము అది చేస్తాం, ఇది చేస్తాం, కేసులు పెడతాం, ఇవన్నీ మీరు బెదిరిస్తున్నారు అని ఒక విధంగా చెప్పాలంటే వైసీపీ మధ్య దూకుడుగా ఉంది, ఎదురుదాడి చేస్తుంది అంటున్న నేపథ్యంలో వాళ్ళకు ఒక గట్టి జవాబు, స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వాలని చెప్పి పవర్ స్టార్ భావించినట్టుగా కనిపిస్తుంది. దానికి కొంచెం సినిమాటిక్ టచ్ కూడా ఆయన ప్రకాశం జిల్లాలో ఇచ్చారు. మళ్ళీ చెప్పారు, ఎప్పుడు చెప్తున్నట్టుగా విద్వేషం అనేది నాకెప్పుడు లేదు, వ్యక్తిగత విద్వేషం. ఇంకో 2 ముఖ్యమైన విషయాలు చెప్పారు. రాకూడదు, రారు సులభంగా అని చెప్తూనే రాకుండా ఉండాలి కాబట్టి 15 ఏళ్ళు కూటమి ఉండాలని నేను చెప్తున్నానని కూడా చెప్పారు. అంటే కూటమి 15 ఏళ్ళు కలిసి ఉండకపోతే మళ్ళీ అదొక సమస్య ఉందని దాదాపు ఆయన మధ్య సూటిగానే చెప్తున్నారు. అప్పుడు కూడా నేనే జగన్ను అడ్డుకోవడం కోసం కూటమి ఐక్యత, దీనికోసం నేను ప్రయత్నం చేశాను. ఇలా చేసేటప్పుడు చాలా సమస్యలు వస్తుంటాయి. కానీ నా పార్టీ కంటే, కూటమి కంటే, ప్రభుత్వం కంటే కూడా రాష్ట్రం క్షేమం ముఖ్యం. కాబట్టి ఏ తర్వాత 15 ఏళ్ల పాటు మనం కలిసి ఉండాల్సిందే. పార్టీ వాళ్ళు ఎవరు తొందరపడకండి, మనకి ఇది అది రాలేదు లేకపోతే ఇంకొకటి అని కాదు, మనకు రాష్ట్రం ముఖ్యం, పార్టీ కంటే రాష్ట్రం ముఖ్యం అనే ఒక ముఖ్యమైన సందేశం జనసేనాని ఇక్కడ ఇస్తున్నారు. రెండవది, చాలా సందర్భాల్లో చంద్రబాబు నాయుడు ఇంకోటి కూడా చెప్పాడు, నేను పోరాడగలను కానీ పరిపాలనలో నాకు అనుభవం లేదు, కాబట్టి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అవసరమైంది, ఇది 15 ఏళ్ళు ఉండాలని నేను కోరుకుంటున్నాను. అంటే రాబోయే 2 ఎన్నికలకు కూడా జనసేన తెలుగుదేశంతోనే ఉండాలి అని పవన్ కళ్యాణ్ కోరుతున్నట్టుగా కనిపిస్తుంది. ఇది మీరు కాంట్రాస్ట్ చేస్తే బీజేపీ విష్ణుకుమార్ రాజు మాట్లాడిన దానికి పూర్తి విరుద్ధం. అంటే రాజకీయంగా చూస్తే ఆయన కూడా శాసనసభ పక్ష నాయకుడే, మంత్రివర్గంలో లేరు, కానీ ఆ పార్టీ రాష్ట్ర నాయకుడే కదా శాసనసభ నాయకుడు. అంటే ఆయన మెయిన్ లేకపోతే మీరు లేరు, మీరు ఈ విషయం గుర్తించట్లేదు, మీరు మమ్మల్ని పరిమితం చేస్తున్నారు అని బీజేపీ వాళ్ళు చెప్తూ ఉంటే, ఇక్కడ పవన్ కళ్యాణ్ మాత్రం ఆయన చెప్తుంది ఏంటంటే మనకు స్థానాలు వచ్చాయా లేదా ఇంకొకటి ఆవేశపడకండి, యువతకు నేను ముఖ్యంగా చెప్తున్నాను. అంటే తన యంగ్ ఫ్యాన్స్ కొంచెం అసంతృప్తిగా ఉన్నారు. జనసేనకు సంబంధించింది ఆయన దృష్టిలో ఉండాలి. నేను ఎక్కడ చూశాను, మరి నిజమే, బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా వచ్చి కలిసి వెళ్ళాడు ఈ సభ సందర్భంలో అన్నారు. ఆయన వచ్చినప్పుడు జరగాల్సిన మెగా ఈవెంట్ అవి కూడా అంతగా జరగలేదు కదా, వాళ్ళు ప్లాన్ చేసి చాలా రోజులు అలా ఉన్నాయి. కాబట్టి 3 విషయాలు మోదీని చాలా సందర్భాల్లో ప్రస్తావించారు. మళ్ళీ ముగింపులో తెలుగులో, ఇంగ్లీష్లో కూడా జల్ జీవన్ మిషన్ దాని ప్రాధాన్యత ఇవన్నీ మోదీ, చంద్రబాబు మళ్ళీ 3 టర్మ్స్ 3 పర్యాయాలు ఈ కూటమి ఉండాలని ఆయన చెప్తూ ఉన్నారు. 3 పర్యాయాలు వీళ్ళు కలిసే ఉంటే రారు. వైసీపీ వాళ్ళు ఎలా వస్తారు అంటే ఇది ఒక ఈక్వేషన్ అనుకోవాలి. పవన్ ఈక్వేషన్ ఏంటంటే 3 ఏళ్ళు అందరం కలిసి ఉండాలి, 3 సార్లు కలిసి ఉంటే అప్పుడు జగన్ ఎలా వస్తారు, వైసీపీ ఎలా వస్తుంది. ఈ బెదిరింపులకేమీ భయపడక్కర్లేదు. కొంచెం మోరల్ బూస్ట్ అవసరం కూటమికి. నేను గట్టిగా నిలబడతాననే మెసేజ్ మళ్ళీ వినిపించాలని ఆయన భావించినట్టు స్పష్టమవుతుంది మనకు. తన పార్టీ వాళ్ళని కూడా దూకుడు కానీ తగ్గండి, ఐక్యతకు పనిచేయండి అని చెప్పదలుచుకున్నట్టు కనిపిస్తుంది. అంతకుముందు ఇతర మంత్రులు వాళ్ళు వీళ్ళు కూడా మాట్లాడారు. ఓకే, అందరూ గత ప్రభుత్వం అవి ఎక్కువ మాట్లాడారు, ఈయన ఇది కూడా చెప్పారు. సో ఈ సభ ద్వారా స్పీడ్ పెంచారు అనుకోవచ్చండి.
పవన్ కళ్యాణ్ చాలా గ్యాప్ తర్వాత స్పీడ్ అదే దాడి ఎదురు దాడి ఒకటిను ఐక్యత నిలబడాలి అంటే కూటమి ఐక్యంగా ఉంటుంది అని. ఇప్పుడు ఒక చిన్న సమస్య వస్తుంది కదా వర్మ, చంద్రబాబు నాయుడు అనుభవము ఇవన్నీ అవసరమని పవన్ కళ్యాణ్ చెప్తున్నారు, లోకేష్ బాబుకు పట్టాభిషేకం దాదాపు అయిపోయిందని వాళ్ళు చెప్తున్నారు. అంటే ఇక్కడ ఒక విధంగా పరోక్షంగా ఎంతో కొంత తెలుగుదేశం పార్టీకి కూడా దీంట్లో ఒక అంతర్లీనంగా ఒక మెసేజ్ ఉందనే మనం అనుకోవాల్సి వస్తుంది. కానీ ఐక్యతకైతే కట్టుబడి ఉంటాను నేను. ఓకే, నా ఉద్దేశంలో చంద్రబాబు ఉండాలి, కానీ ఐక్యంగా కూడా ఉండాలి. కాబట్టి ఆయన ఆలోచించే కొంత మాట్లాడుతున్నట్టు కనిపిస్తుంది. ఇది లోడెడ్ అంటారే పొలిటికల్ కంటెంట్తో కూడిన మెసేజ్ ఇది. తమ వాళ్ళని మటుకు తగ్గండి, కొంచెం సినిమా డైలాగులతో రెచ్చిపోకండి. అలాగే వైసీపీ వాళ్ళు కూడా వచ్చామని మీరు భావించకండి. ఎలాగో నేను మళ్ళీ అడ్డుపడతాను, ఎలాగో నేను మళ్ళీ తెలుగుదేశంతో కలిసి మీకు బ్రేక్ వేస్తాను, నాకు నా పార్టీ కంటే కూడా ముఖ్యం. అందుకే మాకు పైన మోదీ, కింద చంద్రబాబు.